ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. సుగంధ పరిమళ ద్రవ్యాలలో స్వర్ణగిరి శ్రీనివాసుని దివ్య సోయగం. భువనగిరి శ్రీ వెంకటేశ్వరాలయంలో వైభవంగా వసంతోత్సవం. తిరుమల నంబి అవతార మహోత్సవాలు ప్రారంభం. శ్రీవారి ప్రియ భక్తుడికి తిరుమలలో విశేష పూజలు. మూషిక వాహన సేవలో వినాయక స్వామి విహారం. శ్రీకాళహస్తి క్షేత్రంలో ఘనంగా నవరాత్రి ఉత్సవాలు. బెజవాడ కనకదుర్గమ్మ సన్నిధిలో లక్ష్మీ గణపతికి గరిక పూజలు. మహానంది క్షేత్రంలో వేడుకగా వినాయక చతుర్థి వ్రతం. నెల్లూరు మూలస్థానేశ్వరాలయంలో నేత్రపర్వంగా పేట ఉత్సవం. శివపార్వతులు గణనాథుని సేవలో సింహపురి వాసుల తన్మయత్వం. సుగంధ పరిమళ ద్రవ్యాల్లో స్వర్ణగిరి శ్రీనివాసుని దివ్య సోయగం భక్తులను ముగ్ధులను చేసింది. యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో విశిష్ట ఆలయంగా వినుతికెక్కిన స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో స్వామివారికి వసంతోత్సవం వైభవంగా జరిగింది. ఆలయ ముఖమండపంలో శ్రీ పద్మావతి గోదాదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను పీఠంపై కొలువుదీర్చారు. విశ్వక్సేన పూజ, పుణ్యహవచనం, కలస పూజలు జరిపారు. ఆపై గంధం, పసుపు, కుంకుమ తదితర అనేక ద్రవ్యాలతో దేవేరి సమేత స్వామివారికి నయన మనోహరంగా నిర్వహించిన వసంతోత్సవాన్ని గాంచి భక్తులు పులకితులయ్యారు. తిరుమల తొలి పౌరుడిగా ప్రసిద్ధి చెందిన తిరుమల నంబి అవతార మహోత్సవాలు తిరుమల క్షేత్రంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. రామానుజాచార్యుల వారి మేనమామ అయిన తిరుమల నంబి తిరునక్షత్రోత్సవాలను టీటీడీ ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో ఈ నెల 8, 9వ తేదీలలో తిరుమలలో వైభవంగా నిర్వహిస్తున్నారు. తిరుమలలోని దక్షిణ మాడ వీధిలో కొలువైన శ్రీ తిరుమల నంబి ఆలయం వద్ద తిరుమల నంబి సన్నిధిలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి కర్పూర నీరాజనాలు సమర్పించారు. అనంతరం వివిధ ప్రాంతాల నుండి చేసిన పండితులు దివ్య ప్రబంధాన్ని పారాయణం చేశారు. ఈ సందర్భంగా ప్రముఖ పండితులు డాక్టర్ చక్రవర్తి రంగనాథన్ ఎస్వీబీసీతో మాట్లాడుతూ తిరుమల నంబి ఉత్సవ విశేషాలను వివరించారు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, అవాప్త సమస్తకాముడు, ఆర్తత్రాణ పరాయణుడు, ఆనంద నిలయ నివాసి అయినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామికి అనునిత్యం తీర్థ కైంకర్యం చేసి తరించినటువంటి మహనీయులు శ్రీమాన్ తిరుమల నంబి వారు. ఈ తిరుమల క్షేత్రానికి ప్రథమ పౌరుడిగా ప్రసిద్ధిగాంచిన వారు. ఆనాడు ఆ దేవదేవుడైనటువంటి తిరువేంకటముడయాళ్ళకి ప్రతి నిత్యం కూడా పాప వినాశం నుండి తీర్థ కైంకర్యాన్ని నిర్వర్తిస్తూ వచ్చేవారు. అటువంటి మహానుభావుని యొక్క తిరుమల నంబి వారి యొక్క 1051వ అవతార మహోత్సవాలు ఇక్కడ తిరుమల క్షేత్రంలో తిరుమల నంబి వారి సన్నిధిలో అత్యంత వైభవోపేతంగా ప్రారంభమైనది. 2 రోజుల పాటు ఈ ఉత్సవం జరుగుతుంది. దాని యొక్క ప్రాధాన్యం ఏమిటంటే పురట్టాసి అనుషంలో తిరుమల నంబి వారు అవతరించారు. అందువల్ల ఇక్కడ విశేషంగా ఆ పురట్టాసి అనుష నక్షత్రంలో వైభవమైనటువంటి ఉత్సవాలు జరుగుతాయి. భక్తులందరూ కూడా ఈ ఉత్సవంలో పాల్గొని ఆ భగవంతుని యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొందాలని కోరుకుంటున్నాను. ఓం నమో వెంకటేశాయ. పంచభూతలింగ క్షేత్రాల్లో వాయులింగ క్షేత్రంగా అనుగ్రహిస్తున్న శ్రీకాళహస్తీశ్వరాలయంలో శ్రీ వినాయక స్వామివారి మూషిక వాహన సేవ ఘనంగా జరిగింది. వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అర్చకులు ఆలయంలోని అలంకార మండపంలో గణనాథుని దివ్యమూర్తిని ఉత్సవ శోభితంగా అలంకరించి మూషిక వాహనంపై కొలువుదీర్చారు. ప్రత్యేక పూజలు జరిపి నివేదన హారతులు సమర్పించారు. ఆపై మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ వీధులలో స్వామివారి గ్రామోత్సవం కనుల పండుగ సాగింది.
మూషిక వాహన మునిజన భావన నీ పదమే శరణు, నీ పదమే శరణు. మూషిక వాహన మునిజన భావన నీ పదమే శరణు, నీ పదమే శరణు. విజయ ప్రదాయక విఘ్న వినాయక నీ పదమే శరణు, నీ పదమే శరణు. విజయ ప్రదాయక విఘ్న వినాయక నీ పదమే శరణు, నీ పదమే శరణు. మూషిక వాహన మునిజన భావన నీ పదమే శరణు, నీ పదమే శరణు. కాకినాడ జిల్లా పీఠాపురంలో కొలువైన శ్రీపాద వల్లభుని రథోత్సవం రమణీయంగా జరిగింది. శ్రీపాద వల్లభుని జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని అర్చకులు తొలుత స్వామివారి పాదాలకు క్షీరాభిషేకాన్ని జరిపారు. తరువాత మూలవర్లకు విశేష అలంకరణలతో అర్చనలు జరిపి నివేదన మంగళహారతులు సమర్పించారు. ఆపై శ్రీపాద వల్లభుని ఉత్సవమూర్తిని సుందరంగా అలంకరించి చక్కటి వాహనంపై వేంచేపు చేశారు. కేరళ డ్రమ్స్, డప్పు వాయిద్యాలు, భాజా భజంత్రీల నడుమ స్వామివారి రథోత్సవం చూడచక్కగా జరిగింది. అమ్మలగన్న అమ్మ బెజవాడ కనకదుర్గమ్మ తల్లి ఆలయంలో వినాయక చతుర్థి వేడుకలు కనుల పండుగగా జరిగాయి. ఆలయ చిన్న రాజగోపురం వద్ద నిలవైన శ్రీ లక్ష్మీ గణపతి స్వామివారి మూలమూర్తికి అర్చకులు విశేష ఆరాధనలు పూర్తి చేసి నూతన వస్త్రాలు, గరిక హారాలతో అలంకరించారు. తరువాత మట్టి వినాయకుని ప్రతిష్ఠ చేసి షోడశోపచారాలను జరిపి అష్టోత్తర శతనామావళి సహితంగా గరిక పూజలు నిర్వహించి ధూపదీప నివేదనలు సమర్పించారు. భక్తులు లక్ష్మీ గణపతి గరిక పూజలను కనులారా గాంచి తీర్థప్రసాదాలు స్వీకరించారు. అమెరికా దేశం అట్లాంటాలోని హిందూ ఆలయంలో వినాయక చవితి వేడుకలను ఘనంగా నిర్వహించారు. శ్రీ గణనాథుని భారీ ప్రతిమను ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఆరోగ్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ప్రసిద్ధ శైవక్షేత్రం మహానంది శ్రీ మహానందీశ్వర స్వామివారి ఆలయంలో శ్రీ విఘ్నేశ్వర చతుర్థి వ్రత కల్పాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించారు. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆలయ ప్రాంగణంలో నెలవైన వినాయక స్వామివారి చెంత అర్చకులు గణపతి పూజ, పుణ్యాహవాచనం, మూల గణపతికి ప్రత్యేక అభిషేకం, పత్రి పూజ, గరిక పూజలు జరిపారు. ఆపై వ్రత కథాశ్రవణం జరిపి నివేదన, మహామంగళహారతులు సమర్పించారు. నెల్లూరు మూలాపేటలో కొలువైన శ్రీ భువనేశ్వరి సమేత శ్రీ మూలస్థానేశ్వర స్వామివారి దేవాలయంలో పేట ఉత్సవం ఘనంగా జరిగింది. ముందుగా భువనేశ్వరి సమేత మూలస్థానేశ్వరునికి విశేష పూజలు జరిపారు. ఆపై సుందరంగా అలంకరించి ఉత్సవాలను తిరుచిపై వేంచేపు చేసి ఆలయ ప్రదక్షిణగా గాలిగోపురం వద్ద వేంచేపు చేశారు. ముఖమండపంలో కొలువైన వినాయక స్వామి వారికి ఆరాధనలు జరిపి హారతులు సమర్పించారు. అనంతరం స్వామి, అమ్మవారు, వినాయక స్వామివారు పేటోత్సవంలో భక్తులను అనుగ్రహించారు. ఇక నగరంలోని మాగుంట లేఅవుట్లో ఏర్పాటు చేసిన లంబోదరుడు ప్రత్యేక ఆకర్షణగా నిలిచి పూజలు అందుకున్నారు. ఈ పూజల్లో పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర రెడ్డి, శాసన సభ్యురాలు ప్రశాంతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. తిరుపతిలోని కపిలతీర్థం శ్రీ కపిలేశ్వర స్వామివారి దేవాలయంలో శనివారం మూషిక వాహన సేవను ఘనంగా నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో వినాయక చతుర్థిని పురస్కరించుకుని అర్చకులు శ్రీ వినాయక స్వామివారిని సర్వశోభితంగా అలంకరించి మూషిక వాహనంపై ఆసీనులం చేశారు. బాజా భజంత్రీలు, మంగళ వాయిద్యాల నడుమ తిరునగరి పొరవీధుల్లో మూషిక వాహనంపై ఊరేగుతూ స్వామివారు భక్తుల కర్పూర హారతులు అందుకున్నారు.
టీటీడీకి అనుబంధంగా ఉన్న తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయాల్లో భాద్రపద మాసం శనివారం వేళ ఓంజల్ సేవ తిరుచి ఉత్సవాలను కనుల పండుగగా నిర్వహించారు. సుగుణాల రాశి సీతమ్మ తల్లి సకల గుణదాముడు రామయ్య తండ్రి ఊంజల్ సేవ ఉత్సవంలో నయన మనోహరంగా అనుగ్రహించారు. జాంబవంత ప్రతిష్ఠిత దేవాలయంగా ఖ్యాతి గడించిన తిరుపతిలోని శ్రీ కోదండ రామాలయంలో శనివారం ఊంజల్ సేవ జరిగింది. టీటీడీకి అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో శనివారాన్ని పురస్కరించుకుని అర్చకులు సీతాలక్ష్మణ సహిత శ్రీ కోదండ రామస్వామి వారిని సుందర రమణీయంగా అలంకరించి ఆలయ ముఖమండపంలోని ఊయలలో వేంచేపు చేశారు. చల్లటి సాయంత్రం శుభవేళ పండితుల వేదపారాయణం, కళాకారుల సుమధుర భక్తి సంకీర్తనాలాపన, వాయిద్యకారుల మంగళకర నాదస్వర కచేరీల నడుమ అర్చకులు సీతారామ లక్ష్మణులకు నేత్రపర్వంగా ఊంజల్ సేవ జరిపి మంగళహారతులు సమర్పించారు. అనంతరం శ్రీరామచంద్రమూర్తి తిరుచి ఉత్సవం వేడుకగా జరిగింది. సర్వాభరణ భూషితులైన జానకీరాములను, లక్ష్మణ స్వామివార్లను అర్చకులు తిరుచిపై ఆసీనులను చేసి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మాడవీధుల్లో ఊరేగించారు. భక్తులు జై శ్రీరామ్ నామస్మరణలు చేస్తూ సీతారాములను సేవించారు. ఇక తిరుపతికి సమీపంలోని శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో శనివారం సాయంత్రం తిరువీధి ఉత్సవ సేవ వైభవపేతంగా జరిగింది. ప్రతి శనివారం ఆలయ ప్రాంగణంలో టీటీడీ ఆధ్వర్యంలో శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారికి ప్రత్యేక కైంకర్యాలు జరుగుతాయి. ఈ సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఉత్సవమూర్తులను స్వర్ణాభరణాలు, పట్టు పీతాంబరాలతో దివ్యంగా అలంకరించిన అర్చకులు తిరుచిపై స్వామి అమ్మవార్లను ఆసీనులను చేసి సకల ఉపచారాదులతో సేవించారు. అనంతరం మేళతాళాలు, భక్తుల గోవిందనామ స్మరణల నడుమ ఆలయ మాడవీధుల్లో స్వామి అమ్మవార్లకు తిరుచి సేవ జరిపారు. ఇప్పుడు ఒక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో వినరో భాగ్యము. వినరో భాగ్యము విష్ణు కథ వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. తెలంగాణ రాష్ట్రం యాదాద్రి శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారి దేవాలయానికి అనుబంధంగా ఉన్న శ్రీ పర్వతవర్ధిని సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి వారి దేవాలయంలో గణపతి నవరాత్రి ఉత్సవాలు వేడుకగా ప్రారంభమయ్యాయి. అర్చకులు రామలింగేశ్వరునికి ప్రత్యేక పూజలు నిర్వహించిన తరువాత ఆలయ ఆవరణలో కలశ స్థాపన, పుణ్యాహవచనం, కలశ పూజ, గణపతి పూజ, సంకల్ప పూజలు జరిపారు. ఆపై రక్షాబంధనం, పంచగవ్య ప్రాసన, వినాయక వ్రతం జరిపి మహానివేదన, మంత్రపుష్పం, మంగళహారతులు సమర్పించారు. సుప్రసిద్ధ మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి మఠంలో వినాయక చతుర్థి వేడుకలు ఘనంగా జరిగాయి. ముందుగా అర్చకులు మట్టి గణనాథుని ప్రతిమను వెండి పల్లకిపై కొలువుదీర్చి శ్రీమఠం ముఖద్వారం నుండి మేళతాళాలు, భాజా భజంత్రీల నడుమ ఊరేగించారు. అనంతరం మఠానికి ఊరేగింపుగా తీసుకువచ్చి పూర్ణబోధ మండపంలో కొలువుదీర్చారు. శ్రీమఠం పీఠాధిపతి శ్రీ సుబుధేంద్ర తీర్థ స్వామీజీ వినాయక స్వామి వారికి ప్రత్యేక పూజలు జరిపి కర్పూర హారతులు సమర్పించారు. అనంతరం సంస్థాన పూజల్లో భాగంగా మూలరాములకు పూజలు జరిపి నీరాజనాలు సమర్పించారు. నంద్యాల జిల్లా రుద్రవరం గ్రామంలో కొలువైన శ్రీ సంతాన వేణుగోపాల స్వామి వారి ఆలయంలో కుంకుమార్చన జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో 5 రోజుల పాటు జరిగిన ధార్మిక కార్యక్రమాలు ముగిశాయి. ఉత్సవాలలో చివరి రోజున అర్చకులు శ్రీ వేణుగోపాలునికి ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం భక్తులు ఆలయ ఆవరణలో ప్రణమిల్లి సహస్రనామాల పఠనయుక్తంగా కుంకుమార్చన జరుపుకున్నారు. అనంతరం సకల దేవతా స్వరూపం గోమాతకు పూజలు చేశారు. నంద్యాల పట్టణం బాలాజీ కాంప్లెక్స్ కళ్యాణ మండపంలో ప్రతిష్ఠించిన
వన మహోత్సవ గణనాథునికి ప్రత్యేక పూజలు వేడుకగా జరిగాయి. గత 12 సంవత్సరాలుగా ఈ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో గణనాథుని నవరాత్రి ఉత్సవాలను విశేషంగా నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో వన మహోత్సవ గణనాథుని కొలువుదీర్చి కలశ స్థాపన, కలశ పూజ, గణపతి పూజ, సంకల్ప పూజలు జరిపారు. ఆపై నైవేద్యం సమర్పించి హారతులు సమర్పించారు. విశాఖ మహానగరంలో వినాయక చవితి ఉత్సవాలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. విభిన్న ఆకృతుల్లో వివిధ కూడళ్లలో కొలువుదీరిన గణనాథులను భక్తులు భక్తి శ్రద్ధలతో పూజించారు. ఈ క్రమంలో ఎంవిపి కాలనీలో 70 అడుగుల బాల గణపతిని కొలువుదీర్చారు. గంగా మట్టితో విగ్రహాన్ని రూపొందించి 21 రోజుల పాటు ఉత్సవాలను నిర్వహించనున్నారు. అలాగే గాజువాక బుచ్చిరాజుపాలెంలో 20 టన్నుల బెల్లం అచ్చులతో బొజ్జ గణపయ్యను తీర్చిదిద్ది ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. ముదాకరాత్తమోదకం సదా విముక్తి సాధకం ముదాకరాత్తమోదకం సదా విముక్తి సాధకం కళాధరావతంసకం విలాసి లోకరక్షకం కళాధరావతంసకం విలాసి లోకరక్షకం. ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రంగా అష్టాదశ శక్తిపీఠాలలో ఒకటిగా విరాజిల్లుతున్న శ్రీశైలంలో శ్రీ గణపతి నవరాత్రి ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. 9 రోజుల పాటు జరిగే ఉత్సవాలలో ముందుగా యాగశాల ప్రవేశం, శివ సంకల్పం, గణపతి పూజ, వేద స్వస్తి, శివ సంకల్పం, కంకణ పూజ, ఋత్విక్వరణం, కంకణ ధారణ కార్యక్రమాలు జరిపారు. నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఆలయ ప్రాంగణంలో శ్రీ రత్నగర్భ గణపతి స్వామివారికి, సాక్షి గణపతి స్వామివారికి, ప్రాంగణంలో ఏర్పాటు చేసిన మృత్తికా గణపతికి, యాగశాలలో వేంచేసిన కాంస్య గణపతికి విశేషంగా పూజలు నిర్వహించారు. రత్నగర్భ గణపతికి అర్చకులు నైవేద్యాలు సమర్పించి మంగళహారతులు అందజేశారు. ఆంధ్రప్రదేశ్లో ప్రసిద్ధ గణనాథుని క్షేత్రంగా భాసిల్లుతున్న కాణిపాకం ఉత్సవ పరిమళాలను వెదజల్లింది. వినాయక చతుర్థిని పురస్కరించుకుని ఆలయాన్ని అందమైన వర్ణశోభిత పుష్పాలతో శోభాయమానంగా అలంకరించిన తీరు భక్తులను ముగ్ధులను చేస్తోంది. ఇక వినాయక చతుర్థి పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం తరపున జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, ఎస్పీ మణికంఠ చందోల్, స్థానిక శాసనసభ్యులు మురళీమోహన్లు శ్రీ వినాయక స్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పించారు. పట్టు వస్త్రాలను తలపై పెట్టుకుని ఆలయ వీధుల్లో మేళతాళాల నడుమ ఊరేగింపుగా తీసుకువచ్చి స్వామివారికి సమర్పించారు. అనంతరం వీరికి అర్చకులు ఆశీర్వచనం పలుకగా అధికారులు తీర్థప్రసాదాలను అందజేశారు. దక్షిణ కాశీగా భాసిల్లుతున్న శ్రీకాళహస్తీశ్వరాలయంలో వినాయక చతుర్థిని విశేషంగా నిర్వహించారు. ఆలయ ఆవరణలోని అలంకార మండపంలో అర్చకులు శివపార్వతులకు, బొజ్జ గణపయ్యకు ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం స్థానిక శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి దంపతులు పట్టు వస్త్రాలను తలపై పెట్టుకుని మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా తీసుకువచ్చి ఆలయ 4 మాడవీధుల్లో నెలవైన నవనంది వినాయకులకు సమర్పించారు. అనంతరం అర్చకులు వీరికి ఆశీర్వచనం పలికి తీర్థప్రసాదాలు అందజేశారు. శ్రీ పార్వతీ తనయ సిద్ధి గణపయ్య, ముక్కంటి నందన ముద్దు గణపయ్య, శ్రీకుమారాగ్రజ స్థిరమందహాస, మూషికా వాహన మోదక హస్త, గజవదన గజగమన కమనీయ చరణ, మరుగుజ్జు రూపాన మసలేటి ఘనుడా, తోరంపు బొజ్జతో తులతూగు దేవా, ఏకదంతాశాంత లోకవందితుడా, కైలాసగిరి మీద కొలువున్న సామి, ధ్యానించదను నిన్ను దయచూడు నన్ను. పొట్టివాడవు నీవు మేటి దేవుడవు, ప్రమద గణాలలో ప్రథముడవు నీవు, తొలి పూజ అందుకొను దొర నీవు దేవా, నిన్ను తలచిన ఎడల శాంతి మాకయ్యా, నిన్ను కొలిచిన ఎడల నిర్విఘ్నమయ్యా, నువ్వు చెంత మాకుండ మాకేమి చింత, తలచి ప్రారంభింప కలుగు ఫలితాలు.
సర్వ విఘ్నాలను పటాపంచలు చేసి సకల శుభాలను మెండుగా ఒసగే ఆదిపూజ్యుడు వినాయకుడు. వినాయక చతుర్థి సందర్భంగా ఆబాల గోపాలం ఆ బొజ్జ గణపయ్య సేవలో తన్మయులయ్యారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ఆలయాల్లో వినాయక చతుర్థి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. అభిషేకాలు, గరిక పూజలతో ఆలయాలు ఆధ్యాత్మిక శోభతో ప్రకాశించాయి. ఆ విశేషాల సుమధుర మాలిక మీకోసం. తెలంగాణ రాష్ట్రంలోని ప్రసిద్ధ శైవక్షేత్రం వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి ఆలయంలో వినాయక నవరాత్రి ఉత్సవాలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. ఆలయ ఆవరణలో గణనాథుని బృహత్మూర్తిని కొలువుదీర్చి అర్చకులు కలశ స్థాపన, పుణ్యాహవాచనం, గణపతి పూజ, సంకల్ప పూజలు జరిపారు. బొజ్జ గణపయ్యకు నివేదనలు అందజేసి మంగళహారతులు సమర్పించారు. రాజరాజేశ్వరుని చెంత కొలువుదీరిన లంబోదరుని సేవించి భక్తులు పులకితులయ్యారు. కోనసీమ జిల్లా ఐనవిల్లిలో స్వయంభూగా నెలవైన శ్రీ వినాయక స్వామివారి నవరాత్రి వేడుకలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా నిర్వాహకులు ఆలయాన్ని వర్ణ శోభిత పుష్పాలతో చూడచక్కగా అలంకరించారు. ఇక ఐనవిల్లిలో స్వయంభూగా వెలిసిన వినాయక స్వామి వారికి అర్చకులు క్షీరాభిషేకం జరిపారు. ఆపై చక్కటి అలంకరణలతో నామార్చన జరిపారు. మంత్ర పుష్పం, మంగళహారతులు సమర్పించారు. ఈ సందర్భంగా పూణే నుండి వచ్చిన కళాకారుల డ్రమ్స్ వాయిద్యాలు ఆకట్టుకున్నాయి. చిత్తూరు బజారు వీధిలో ఏర్పాటు చేసిన గణనాథుని మండపంలో ప్రత్యేక పూజలు ఘనంగా జరిగింది. గణనాథుని బృహత్మూర్తికి అర్చకులు చక్కటి అలంకరణలు జరిపి నివేదన, హారతులు సమర్పించారు. ఇక ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విద్యుత్ అలంకరణలు ఆకట్టుకున్నాయి. ఇక గుంటూరు నగరంలోని పలు ప్రధాన కూడళ్లలో ఏర్పాటు చేసిన గణేశుని మండపాలు భక్తులతో కళకళలాడాయి. వివిధ ఆకృతులలో ఏర్పాటు చేసిన గణనాథుని విగ్రహమూర్తులకు అర్చకులు విశేష అర్చనలు జరిపి మంగళ నీరాజనాలు సమర్పించారు. భక్తులు మండపాలలో గణనాథులను సేవించి జై గణేశ స్మరణలతో తన్మయులయ్యారు. కృష్ణా జిల్లా నాగాయలంకలో కొలువైన పురాతన శ్రీ ప్రసన్న గణపతి దేవాలయంలో వినాయక చతుర్థి పూజలు విశేషంగా జరిగాయి. స్వామివారికి అర్చకులు పంచామృతాలతో శోభాయమానంగా అభిషేకాన్ని నిర్వహించారు. తరువాత స్వర్ణాభరణాలు, పుష్పాలతో అలంకరించి షోడశోపచారాధనలు జరిపి ధూపదీప నివేదనలు సమర్పించారు. ఇక గణనాథుని ఉత్సవమూర్తికి భక్తులే స్వయంగా పాలు, పంచదార, తేనె, పెరుగు, సుగంధ ద్రవ్యాలతో భక్తి శ్రద్ధలతో అభిషేకం జరుపుకుని శివుని ప్రియసుతిని సేవలో తరించారు. నెల్లూరు మూలాపేటలో కొలువైన శ్రీ భువనేశ్వరి సమేత శ్రీ మూలస్థానేశ్వర స్వామివారి దేవాలయంలో గణనాథునికి అభిషేకం కన్నుల పండుగ జరిగింది. భక్తుల ఇష్టదైవంగా అనుగ్రహిస్తున్న వినాయక స్వామివారికి అర్చకులు పవిత్ర పెన్నా నది జలాలతో పాటు పంచామృతాలు, చందనం, విభూది తదితర ద్రవ్యాలతో అభిషేకాన్ని కన్నుల పండుగ నిర్వహించారు. స్వామివారికి ప్రీతికరమైన గరిక పూజలు జరిపి పత్రి, పుష్పాలతో అలంకరించి నైవేద్యాలు, హారతులు సమర్పించారు. గణనాయక శరణు గణనాయక శ్రీ శివ వరపుత్ర చిరతర ఘన చిత్రకాశ మమ్మేలు శ్రీ గణనాయక గణనాయక శరణు గణనాయక శ్రీ శివ వరపుత్ర చిరతర ఘన చిత్రకాశ మమ్మేలు శ్రీ గణనాయక గణనాయక శరణు. చిత్తూరు బజార్ వీధిలో నెలవైన శ్రీ శివషణ్ముఖ సుందర వినాయక స్వామివారి ఆలయం ఉత్సవ శోభతో కనువిందు చేసింది. చతుర్థి సందర్భంగా సుందర వినాయక స్వామివారి ఆలయాన్ని పుష్పాలు, పత్రాలు, ఫలాలతో చూడ చక్కగా అలంకరించారు. ఇక శ్రీ సుందర వినాయక స్వామివారికి చతుర్థి వేడుకల్లో భాగంగా ఆరాధనలు పూర్తి చేసిన అర్చకులు వెండి కవచ ధారణ చేసి పుష్పాలతో అలంకరించారు. అష్టోత్తరాలతో గరిక పూజలు జరిపి నైవేద్యాలు సమర్పించారు. ఆపై ఏక, ద్వి, త్రి, పంచ, కుంభ, కర్పూర హారతులు సమర్పించారు.
ఖమ్మంలోని వరసిద్ధి వినాయక స్వామి వారి ఆలయంలో గణనాథుడు సంప్రదాయ శోభితంగా దర్శనమిచ్చారు. వినాయక స్వామి నవరాత్రి ఉత్సవాల ప్రారంభం సందర్భంగా స్వామివారి గర్భాలయాన్ని, ఆలయ ముఖద్వారాన్ని పూల తోరణాలు, మామిడి తోరణాలతో చూడచక్కగా అలంకరించారు. ఇక చతుర్థి పూజల్లో భాగంగా బొజ్జ గణపయ్యకు అర్చకులు నిత్యార్చనలు పూర్తి చేసి సుందరంగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించి హారతులు సమర్పించారు. కాకినాడ జిల్లా పిఠాపురం కోట గుమ్మం వద్ద కొలువైన శ్రీ వినాయక స్వామివారి దేవాలయంలో నవరాత్రి ఉత్సవాలు కనుల పండుగ ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా అర్చకులు మూలమూర్తికి ప్రత్యేక అర్చనలు, అలంకరణలు జరిపి హారతులు అందజేశారు. ఆలయ ఆవరణలో బొజ్జ గణపయ్య ప్రతిమను ప్రతిష్ఠించి నైవేద్యాలు సమర్పించి భక్తులకు దర్శనం కల్పించారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో కొలువైన శ్రీ విజయ గణపతి స్వామివారి దేవాలయంలో స్వామివారికి అభిషేకోత్సవం కనుల పండుగ జరిగింది. గణనాథుని నవరాత్రి ఉత్సవాలలో భాగంగా అర్చకులు స్వామివారికి పంచామృతాలు, విశేష పరిమళ భరిత ద్రవ్యాలతో అభిషేకాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. భక్తులు జై గణేశ స్మరణలు చేస్తూ పార్వతీ నందరుని అభిషేక ద్రవ్యాల్లో కనులార సేవించి పరవశులయ్యారు. తెలంగాణ రాష్ట్రం వనపర్తి జిల్లా కొత్తకోట మండల కేంద్రంలో గణనాథునికి విశేష అభిషేకాలు వేడుకగా జరిగాయి. అర్చకులు తొలుత గణనాథునికి శుద్ధ జలాలు, పంచామృతాలు, విశేష సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకాన్ని జరిపారు. అనంతరం స్వామివారికి చక్కటి అలంకరణలతో గరిక పూజలు జరిపి అష్టోత్తర శతనామావళి సహితంగా ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. శ్రీకాకుళం నాగావళి నదీ తీరాన నెలవైన వినాయక స్వామివారి ఆలయం ఉత్సవ సుగంధాలతో పరిమళించింది. వినాయక చతుర్థి పర్వదినాన అర్చకులు గణనాథుని మూలమూర్తికి పలు రకాల ఫలరసాలు, విశేష పరిమళ భరిత ద్రవ్యాలతో అభిషేకాన్ని నయన మనోహరంగా నిర్వహించారు. అనంతరం స్వామివారిని సర్వశోభితంగా అలంకరించి నైవేద్యం, హారతులు సమర్పించారు. భక్తులు శివుని ప్రియసుతిని దర్శనం చేసుకుని జై గణేశ స్మరణలతో పులకించారు. ఇక ఆలయ ఆవరణలో సకల దేవతా స్వరూపం గోమాతలికి పసుపు కుంకుమలతో ప్రత్యేక పూజలు జరిపి దాన అందజేసి ప్రదక్షిణలు చేసి ఆశీస్సులు అందుకున్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం, గురవాయిగూడెంలోని శ్రీ మధ్య ఆంజనేయ స్వామివారి దేవాలయంలో వినాయక చతుర్థి నవరాత్రి ఉత్సవాలు వేడుకగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా మండపాన్ని చక్కగా అలంకరించి వినాయక స్వామి మట్టి విగ్రహాన్ని చక్కటి అలంకరణలతో ప్రతిష్ఠించారు. అర్చకులు వినాయక మహాత్మ్యాన్ని వివరిస్తుండగా భక్తులు కథలను శ్రవణం చేస్తూ మంగళహారతులు సమర్పించారు. నంద్యాల పట్టణం సంజీవరాయ నగర్ రామాలయంలో వినాయక చతుర్థి పూజలను ఘనంగా నిర్వహించారు. ఆలయ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో రామాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన పంచముఖ గణనాథునికి అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అక్రూట్, జాపత్రి, మరాఠీ మొగ్గ, దాల్చిన చెక్క, అనాస పువ్వు, జాజి పువ్వు తదితరాలతో తీర్చిదిద్దిన పంచముఖ గణపతి దర్శనం చేసుకుని భక్తులు తన్మయులయ్యారు. ఇక విశాఖ మహానగరం గాజువాకలో నెలవైన శ్రీ వినాయక స్వామివారి ఆలయంలో అభిషేకోత్సవం వేడుకగా జరిగింది. గణనాథుని నవరాత్రి ఉత్సవాల ప్రారంభం సందర్భంగా అర్చకులు గణపతి పూజ, పుణ్యాహవచనం, కలశ పూజలు జరిపారు. ఆపై పంచామృతాలు, పరిమళ భరిత ద్రవ్యాలతో అభిషేకం చేసి పూలమాలలతో అలంకరించి నైవేద్యం, హారతులు సమర్పించారు. తెలంగాణ రాష్ట్రం వికారాబాద్ జిల్లాలోని కొడంగల్ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో వినాయక చతుర్థి పూజలు ఘనంగా జరిగాయి. ఆలయ ఆవరణలోని శ్రీ వినాయక స్వామి వారికి అర్చకులు పంచామృతాలు, పరిమళ భరిత ద్రవ్యాలతో అభిషేకాన్ని కమనీయంగా జరిపారు. అనంతరం అలంకరణలు చేసి నైవేద్యాలు, హారతులు సమర్పించారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం తదితర అంశాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని శనివారం 83,960 మంది భక్తులు దర్శించుకున్నారు. 32,342 మంది భక్తులు తలనీలాల మొక్కును చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 2,96,00,000 రూపాయలు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.